కౌటిల్య అర్థశాస్త్రం. అందులో 12వ అధికారం గురించి తెలుసుకోబోతున్నాం. అబలీయసము. అధ్యాయం 1, ప్రకరణం 162, దూతకర్మ. బలవంతుడగు వానిచే దాడి చేయబడిన దుర్బలుడు వేతసి ధర్మము అనుసరించి సర్వత్ర ప్రణుతుడై ఉండవలెను. బలవంతునికి నమ్రుడొకట, ఇంద్రునికి నమ్రుడొకటే అని భారద్వాజుడు అతడు తన సైన్యమంతను సన్నాహపరిచి యుద్ధము చేయవలెను. ఏలయనగా పరాక్రమము ఆపదలన్నింటినీ అధిగమించగలదు. యుద్ధములలో జయము గాంచినను పరాజయము గాంచినను ఇది క్షత్రియము ప్రత్యేకతరము అని విషయాలక్షుడు కాదు అని కౌటిల్యుడు. సర్వత్ర నమ్రుడైవాడు మందను వదిలిన గొర్రెవలే ఆశయనునది లేక జీవించవలసిన అడుగును. అల్ప సైన్యముతో యుద్ధనౌకు దిగినవాడు నావలేక సముద్రంలోకి దిగవలనని నాశనం పొందెను. కావున బలవంతుడకు ప్రభువు నొకరిని నాశ్రమించవలను లేదా శత్రు సాధ్యము కాని దుర్గమును చేరవలను. అభియానము చేయు రాజులు ధర్మ విజయ, లోభ విజయ, అసుర విజయ అని 3 రకములు. వారిలో ధర్మ విజయ నమ్రత్వ మాత్రము చేత తృప్తి పొందిన కావున వానికి లోబడితే మంచిది. ఇతరుల నుండి అపాయములు రానున్నప్పుడు కూడా ఇట్లే చేయవలను. లోబియగు వాడు భూమిని ద్రవ్యములను హరించి తృప్తిగాంచును. వానికి ధనమునిచ్చుట మంచిది. అసుర విజయ భూమిని ద్రవ్యమును పుత్రులను భార్యలను హరించి తృప్తిగాంచును. అతనికి భూమిని ద్రవ్యమును ఇచ్చి అతనికి వశముగాక ప్రతిక్రియలు చేయవలను. వీరిలో నొకడు తనపై యానము చేయుటకు బయలుదేరినప్పుడు వానిని సంధితో గాని దౌత్య యుద్ధముతో గాని కూట యుద్ధముతో గాని ఎదుర్కొనవలను. వాని శత్రుపక్షమును సాముదాయముల చేతను స్వపక్షమును భేదదండము చేతను వశపరచుకోలేను. గూఢచారులు శస్త్రములతోనూ విషయములతోనూ అగ్నితోనూ అతని దుర్గమును జనపదమును శిబిరమును నాశనం చేయవలెను. అన్ని వైపుల నుండి అతని పృష్ఠభాగమును మార్కొనవలెను లేదా అటవికులచే అతని రాజ్యమునకు నష్టం కలిగించవలెను. దాయాదుల చేత గాని అవరుద్ధులకు రాజకుమారుల చేత గాని అతని రాజ్యమును హరించినట్లు చేయవలెను. ఇట్టి హానికరములకు కార్యమును గావించిన తర్వాత సంధికై అతని వద్దకు దూతను పంపను లేదా హానికరముల కార్యములను చేయకయే సంధి కోరవచ్చు. అప్పుడు కూడా అతడు యానము చేయు నడల 4 వంతు అధికముగా కోశమును సైన్యమును ఇచ్చినట్లుగా గాని అహోరాత్రములచే వృద్ధి చేయనట్లుగా గాని చెప్పి సంధి సంపృత్రిపులు జరుపవలెను. అతడు సైనిక సంధిని కోరిన ఎడల పనికిరాని ఏనుగులను గుర్రములు గాని విషయక్తముల వాన్ని గాని ఇయ్యవలెను. అతడు పురుష సంధిని కోరిన ఎడల గూఢచారుల నాయకత్వమునకు లోబడిన దూష్య సైన్యము గాని అమిత్ర సైన్యము గాని అటవిక సైన్యము గాని ఇయ్యవలెను. ఈ రెండింటికి వినాశములు కలిగించు చర్యలను తీసుకునేవలెను. లేదా అవమానించబడినప్పుడు హూతక చర్యలకు సిద్ధపడు తీక్షణకు కూడా సైన్యమును గాని అతని వ్యసన కాలము అతనికి హాని చేయు మౌలిక సైన్యమును గాని ఇయ్యవలెను. అతడు కోశ సంధిని కోరిన ఎడల క్రేతులు దొరకని సార వస్తువులను గాని యుద్ధమునందు గాని కుప్య ద్రవ్యమును గాని ఇవ్వవలెను. అతడు భూమి సంధిని కోరిన ఎడల తిరిగి తాను తీసుకొనగలిగిన భూమిని గాని నిత్య శత్రువులతో కూడిన దానిని గాని ఆశ్రయము లేని దానిని గాని మహాక్షయ వ్యయములతో కూడిన నివేశ అవకాశం కలిగినట్టు దానిని ఇవ్వవలెను. లేదా వర్జముకు సర్వస్వమునిచ్చియు షరతుపై బలవంతుడితో సంధి చేసుకోవలెను. బలప్రయోగం చేసి హరించదలిచిన దాని ఉపాయాంతరములచే తానే సమర్పించవలెను. తాను రక్షించుకోవలసిన తన శరీరమును గాని ధనమును కాదు. అనిత్యమగు ధనము విషయమున విచారం ఎందుకు? ఇది అబలీయమును 12వ అధికారం దూతకర్మ అనే మొదటి అధ్యాయం.